8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 11:8 భాగంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలువెళ్ళెనో. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా ప్రియ దేవా, ఇంతవరకు జరిగిన కార్యములన్నిటిని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయమందు నీ పరలోకము నుండి వచ్చే నీ పరిశుద్ధమైన మాటలు వినటానికి మేమందరం కూడా వేచి ఉన్నాం. నిలబడిన నీ దాసులను అభిషేకించండి. చదవబడిన వాక్యాన్ని విరిచి వడ్డించి మీరు మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంచుమించుగా 25-26 సార్లు విశ్వాసం గురించిన మాట రాస్తాడు. 12వ వచనంకు వెళ్ళేసరికాల ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది. అంటే మనం ఒక్కరమే విశ్వాస యాత్రలో ప్రయాణం చేయట్లేదండి. గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉంది. అనేక మంది పరిశుద్ధులు విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని ఎలా జయించారో, శ్రమలను ఎలా జయించారో, మరణాన్ని ఎలా జయించారో అనేక మంది భక్తుల యొక్క జీవితాన్ని 11వ అధ్యాయంలో చెప్తూ 12వ అధ్యాయం వచ్చేసరికల్లా గొప్ప సమూహం మన ముందు ఉన్నట్లుగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాస వీరులలో అబ్రహాము ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలవటానికి గల ఉద్దేశం ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఈ 2వ వచనంలో 2 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 2, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవుడు అంటే దేవుని చేత ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగిన వ్యక్తే క్రైస్తవుడు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉద్దేశాన్ని బట్టే దేవుడు మనల్ని పిలిచాడు ప్రియులారా. అయితే బైబిల్ ప్రకారంగా 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళినట్లయితే, నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని అనుసరించి నడుచుకొనిన యెడల భూమి మీదనున్న సమస్త జనము కంటే నేను హెచ్చించును. ఇవి భూ సంబంధమైన దీవెనలు. ఈ భూ సంబంధమైన దీవెనలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, కానీ సంఘానికి ఇచ్చిన దీవెన ఏది అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. గమనించారా? అక్కడేమో భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడారు. ఎఫెసీ పత్రిక 1:3 వచనం మనం గమనిస్తే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించను. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములలో ప్రత్యేక ఆశీర్వాదం ఏమిటంటే 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. ఎట్లనగా, తన ప్రియుని యందు చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని రకాలైన ఆశీర్వాదాల్లో ఈ భాగములు ఉన్నాయో చూడండి. యేసుక్రీస్తు ద్వారా మనము ఆయనకు తన కుమారులుగా ఉండాలని
మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఒకనొకప్పుడు ఆదాము దేవుని ద్వారా సృష్టించబడిన వ్యక్తే. కానీ బైబిల్ మనం గమనించినట్లయితే ఆదాము దేవునికి కుమారుడని రాయబడింది. లూకాసు వార్తలో 3వ అధ్యాయం ఆఖరు వచనంలో మనం గమనించినట్లయితే లూకా 3 ఆఖరు వచనాలు కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు అని రాయబడలేదండి అక్కడ. దేవునికి కుమారుడు, దేవుని చేత సృష్టించబడ్డాడు కాబట్టి దేవునికి కుమారుడయ్యాడు. కానీ దేవుని కుమారుడు ఎప్పుడవుతాడంటే దేవుడు ఏర్పాటు చేసిన జీవవృక్ష ఫలము గనక తనంతట తానుగా నిర్ణయించుకుని తీసుకుని తినగలిగితే దేవునికి ఆదాము కూడా ఏమై ఉండేవారంటే ఏకమై ఉండేవారు. కానీ ఆదాము లేక అవ్వ జీవవృక్ష ఫలాన్ని తీసుకోక మునిపే మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలము తీసుకోవటం వల్ల దేవునికి వారికి సంబంధం తెగిపోయింది. ప్రభునందు ప్రియులారా, దేవునికి వారికి సంబంధం తెగిపోవటమే కాకుండా ప్రియులారా, మానవుని యొక్క బలహీనతతో దేవుడు ఎరిగిన దేవుడు ఈ విధంగా తలంచాడు. ఎప్పటికైనా ఆదాం మనలో ఒకని వంటి వాయాడు కాబట్టి ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకుని తింటాడేమో అని దేవుడు తలంచి ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా తోట నుండి బయటికి దేవుడు గెంటి వేసాడు. అది ఆదికాండం 3వ అధ్యాయంలో. అప్పుడు 22వ వచనంలో దేవుడైన యెహోవా ఎదుగో మనలో ఒకని వంటి వాడు ఆయన కాబట్టి జీవవృక్ష ఫలము తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని పంపివేసాను. వెళ్ళగొట్టి ఏనాటికి కూడా ఇక మనుష్యుల్లో జీవవృక్ష ఫలాన్ని అందుకోలేడండి. ప్రభునందు ప్రియ దేని బిడ్డ, ఎందుకంటే ఆ జీవవృక్ష ఫలానికి వెళ్ళే మార్గాన ఆయన అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను ఆయనే పెట్టాడు అక్కడ. రెండవదిగా కెరూబులను కూడా పెట్టాడు అక్కడ. మరి ఏనాటికి కూడా జీవవృక్ష ఫలం గనక మానవుడు తినకపోతే దేవునికి మానవుడికి ఎటువంటి సంబంధం ఉండదు. 4000 సంవత్సరాలుగా మానవుడు దేవునికి మానవునికి కనెక్షన్ కట్ అయిపోయిందండి. 4000 సంవత్సరాల తర్వాత దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు మధ్యవర్తిగా. నీకు దేవునికి మనకి మధ్యవర్తిగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. ఆయనే జీవవృక్ష ఫలం. ఆయన అంటారు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 51వ వచనం మనం గమనించినట్లయితే 6 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఏ జీవవృక్ష ఫలాన్ని అందుకోలేకపోయారో ఈ రోజున సాక్షాత్తు ఆ జీవవృక్ష ఫలం ఎంత సమీపంగా ఉందండి నీకు, ఎంత దగ్గరగా ఉందండి నీకు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించినట్లయితే వాడెల్లప్పుడూ జీవించును. ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలము తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు ఆ జీవవృక్ష ఫలం అందుకుండగా దేవుడు గెంటి వేస్తాడు. ఆయన గెంటి వేయటంలో, ఆయన బయటికి పంపించి వేయటంలో ఒక ప్రత్యేకత ఉంది. అంతేగాని దేవుడు స్వార్థముతో పంపలేదండి. ఎందుకు ఆయన దేవుడు పంపించాడంటే మరణ శాసనాన్ని దేవుడే రాశాడు.
మరణ శాసనం రాసిన వాడు జీవిస్తుంటుండగా ఏనాటికి కూడా శాసనం చెల్లదు. అందుకని మరణ శాసనం రాసిన వాడు మరణము పొందితే తప్ప ఆ శాసనం నుండి విడుదల పొందలేం కదా. అందుకని దేవుడు ఆ శాసనం రాసిన వాడే భూలోకానికి వచ్చి మరణించుట నిమిత్తమై జీవవృక్ష ఫలం అందకుండగా దేవుడు ఖడ్గజ్వాలను కెరూబులను అక్కడ నిలబెట్టాడు. ఇదే హెబ్రీ పత్రిక 9:16లో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనము రాసిన వాడు జీవించుచుండగా మరణము పొందితేనే అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇంకొక మాట చెప్పాలి అంటే ఆ మరణ శాసనం అనేది వీలునామా అండి, వీలునామా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో, కోల్పోయాడో, యేసుక్రీస్తు ద్వారా అంతకంటే శ్రేష్టమైన దానిని ఈ రోజున దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత భాగ్యం ప్రభునందు ప్రియులారా, ఎంత భాగ్యం. ఈ రోజున సృష్టికర్తనే నువ్వు కలిగి ఉండటం ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వు ఆశీర్వాదం పొందటం వేరు, ఇతరులకు నువ్వు ఆశీర్వాదం అందించటం వేరు. అపొస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే వట్టిగా వెళ్ళేవాడు కాదు. రోమిలికి రాసిన పత్రిక 15:29 పౌలు అంటాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో నేను వస్తున్నని ఎరుగుతున్నాను. ప్రియదేవుని ఎక్కడికి వెళ్ళా దేవుని ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడండి. ఈ రాత్రి క్రీస్తునందు నీవు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉన్నావా? ఇతరులకు నువ్వు ఆశీర్వదించే వ్యక్తిగా నీవు ఉన్నావా? నువ్వు ఇంకే రకాలైన బాధలతో, ఇంకా కష్టాలతో, అది లేదు ఇది లేదు వీటితోనే ఉండిపోయావా? ఈ రాత్రి సమయంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలవటంలో ఆశీర్వాదంగా నువ్వు ఉండాలి. ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి. నేను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. అబ్రహామును పిలవటంలో మరొక ఉద్దేశం ఉంది. 2-3 వచ్చిన భాగం మీరు గమనించినట్లయితే, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఇక్కడ మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అంతవరకు జనాంగం లేరా అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు ఉన్న జనాంగం ప్రభునందు ప్రియులారా దేవునికి దూరం అయిపోయారు. కానీ అబ్రహాము ద్వారా ఒక నూతన జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. రెండవదిగా 3వ వచన భాగంలో ఉన్న మరొక విషయం ఏంటంటే, భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడను. భూమి ఒకటి జనాంగం, 2 భూమి. ఆదాము యొక్క పాప ఫలితంగా దేవుడు 2 పోగొట్టుకున్నాడు, దేవుడు కోల్పోయాడు. ప్రభునందు ప్రియులారా, ఆదాము అవ్వలు దేవుని బిడ్డలు, కానీ సాతానులో ప్రభునందు ప్రియులారా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన వారిని సాతానుడు తన సొత్తుగా చేసుకున్నాడు. దేవుడు సాతానుడు వారిని సొత్తుగా చేసుకోవటమే కాకుండా దేవుడు భూమిని సమస్తము కూడా దేవుడు మానవునికి ఇచ్చాడు. కానీ యావత్తు భూమిని కూడా ప్రియ దేవుని బిడ్డలారా సాతానుడు తన వశం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి యోహాను రాసిన పత్రిక 5:19 ఆ మాట మనం ఒకసారి చూడగలం. మనము లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరగొద్దుము. గమనించారా? అందుకని దేవుడు ఒక భూమిని, ఒక స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ స్థలము ద్వారా యావత్తు ప్రపంచమంతా కూడా దేవుడు తిరిగి స్వతంత్రించుకోవాలని ఇదే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళిక ఆదాము ద్వారాగా అబ్రహాము ద్వారాగా దేవుడు జరిగించాలనుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పాడు, అబ్రహామా
నేను నీకు చూపించే దేశానికి నీ వెళ్ళు. ఆదికాండం 12:1 ఉన్నటువంటి మాట ప్రియులారా, ఇది ప్రారంభములో దేవుని యొక్క పిలుపు కాదండి, ఇది రెండవసారి పిలుపు అండి. ఇది రెండో పిలుపు అని మనకి ఎలా తెలుస్తుందంటే, అపొస్తలుల కార్యములు 7:2 భాగం మనం గమనించినట్లయితే, స్టెఫెను చెప్పినదేమనగా, చదవండి, అబ్రహాము హారానులో కాపురం ఉండకమునపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఇది మొదటి పిలుపు అండి. ఇది మెసొపొతామియా దేశములో ఉన్నప్పుడు అబ్రహాం ఎక్కడ పుట్టాడో, ఎక్కడ జీవించున్నాడో అది మెసొపొతామియా నుండి దేవుడు పిలిచాడండి. కానీ ఈ పిలుపులో మనం గమనిస్తే దేవుడేమో అబ్రహాంను పిలిచాడో, అబ్రహాం వెనుకైపోయాడో, తన తండ్రి ఏం చేస్తాడంటే ముందుకు నడిపించాడండి. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 11:31 చదవండి ఒకసారి. చదవాలి. హారాను మట్టుకు వచ్చి అక్కడ ఆగిపోయారండి. ఎప్పుడైతే హారాను మట్టుకు తీసుకొచ్చాడో, తెరాహు, అబ్రహాం యొక్క తండ్రి తెరాహు, పిలిచిన వ్యక్తి ఏమో వెనుకైపోయాడు, కానీ తండ్రి అయినటువంటి తెరాహు ఏమో కుటుంబంతండి తీసుకుని ఎక్కడ తీసుకొచ్చాడంటే హారాను మట్టుకు వచ్చి అక్కడ ఆగిపోయారండి. హారానులో తెరాహు చనిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం మరలా దేవుడు అబ్రహాం పిలుస్తూ ఉన్నాడు. ఆదికాండం 12:1 భాగంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి దేశమునకు వెళ్ళుము, నేను గొప్ప జనముగా చేస్తా. ఇది రెండో పిలుపు అండి. ఇది మొదటి పిలుపేమో మెసొపొతామియాలో ఉండగా పిలిచాడో, హారాను మట్టుకు వచ్చి అక్కడ ఆగిపోయారు. హారానులో తండ్రి మరణించిన తర్వాత ఇప్పుడు అబ్రహామును మరలా రెండోసారి పిలుస్తూ ఉన్నాడు. నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు రా, నువ్వు నా ప్రాంతాన్ని విడిచిపెట్టి నీకు రా, నేను గొప్ప జనంగా చేస్తాను, భూమి యొక్క వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదించబడతాయని నా తోడని ప్రమాణం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, కనానుకు వచ్చాడు అబ్రహాం, కనానులోనే నివసించాడు. ప్రియులారా, 5 భాగాలు మనం గమనిస్తే అక్కడ చదువుతాం. అబ్రహాం చదవండి. తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశానికి వచ్చాడో, కనాను దేశములోనే చనిపోయాడు. కానీ తనతో వచ్చినటువంటి లోతు మాత్రం కనానులో ఉండటానికి ఇష్టపడలేదండి. మరి ఎక్కడికి వెళ్ళాడు లోతు అని అంటే 13:12 ఒకసారి జ్ఞాపకం చేయండి. అబ్రహాం కనానులో నివసించెను, లోతు మైదానపు మందున్న ఆ మైదానపు పట్టణంలోనికి, ఆ ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడు. చూడండి, గమనించండి. అబ్రహామేమో కనానులో ఉన్నాడు, లోతు ఏమో మైదాన భూమికి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియ, కనానులో ఉన్న క్రైస్తవులు ఉన్నారు, మైదానపు భూమిలో ఉన్న క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, చాలా మంది కనానులో ఉండడానికి ఇష్టపడరు. కనాను అంటే ప్రభునందు ప్రియులారా 8 ద్వితీయోపదేశకాండం 7 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 8:7 ద్వితీయోపదేశకాండములో రాయబడిన మాట అది. అది నీటి వాగులు, లోయల నుండి, కొండల నుండి పారు ఊటలు గల అగాధ జలములు గల దేశం. చూసారా, కనాను అంటే మనం 2 జ్ఞాపకం చేసుకోవాలి, లోయలున్నాయి, కొండలున్నాయి. ప్రభునందు ప్రియులారా, కొండలున్నాయి, లోయలున్నాయి. లోయ అనేది నేను అంటాను సిలువకు సూచనయున్నది, కొండ అనేది
పునరుద్ధానమునకు చూచునయున్నది. సిలువ లేకుండా, లోయ అనుభవం లేకుండా నీవు పునరుద్ధాన అనుభవం నీకు ఉండదు, కొండ అనుభవం నీకు ఉండదు. చాలామంది సమాంతరంగా ఉన్న స్థలములో జీవించాలని ఇష్టపడతారు. నిందలు ఇష్టపడరు, అవమానాలు ఇష్టపడరు, ఇబ్బందులు ఇష్టపడరు. కొండలు, లోయలు. పౌలు విధంగా చక్కటి మాట జ్ఞాపం చేస్తాడో 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి జ్ఞాపం చేస్తారా? 9-10 వచనాలలో మేము ఇది ఒక లోయ, ఇది ఒక కొండ. పౌలు ఎలా కనిపిస్తున్నాడంటే మోసగాండ్లుగా కనిపిస్తున్నాడు పౌల్లో, కానీ మా అంతరంగంలో మాత్రం మేము సత్యవంతులం. తర్వాత మేము తెలియబడిన వారుగా ఉన్నాం, కానీ బాగా మా అంతరంగంలో మాకు బాగా తెలుసు. పైకి ఎలా కనిపిస్తున్నాం అంటే మేము తెలియబడిన వారుగా ఉన్నాం. ఇది ఒక లోయ, కానీ అంతరంగంలో మేము కొండ కలిగి ఉన్నాం, పునరుద్ధరణ అనుభవం కలిగి ఉన్నాం, ఒక ప్రభువును తెలియబడిన వారము. తర్వాత చనిపోవచ్చున్నట్లుగా మేము చూస్తూ ఉంటే మాకు కలిగిన శోధనలు, శ్రమలు బట్టి మేము చనిపోతున్నట్టుగా ఉన్నాం. ఇదిగో మేము బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారు అన్నట్లుండి, చంపబడని వారము, దుఃఖపడిన వారు అన్నట్లుండి మేము ఎల్లప్పుడూ కూడా సంతోషించేవారము. చదవండి. మేము చూడడానికి దరిద్రులుగా ఉన్నాం, కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని మేము కలిగిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఏమీ లేని వారుగా ఉన్నాం, కానీ సమస్తమును కలిగి ఉన్నాం. ఈ రాత్రికి సమయంలో ఈ 2 అనుభవాలు మనలో ఉన్నాయా? ఈ 2 అనుభవాలు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు అబ్రహాము వలె కనానులో ఉన్నావు అనే విషయాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. లేదా ఈ అనుభవం నీకు లేనట్లయితే నువ్వు లోతు వలె మైదానపు భూమిలో ఉన్నావు అని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఒకనొక సమయంలో లోతు ఉన్న ప్రాంతమంతా కూడా ఎంత దారుణంగా కాల్చబడిందంటే, చదవండి ఆదికాండం 19వ అధ్యాయం 28వ వచనం మీరు గమనించినట్లయితే 19:28లో సొదొమ గొమొర్రాల తట్టు ఆ మైదానపు ప్రదేశములో యావత్తు చూడగా, అదిగో ఆ మైదానపు పొగ ఆవపు పొగ వలె వచ్చుచుండెను. అబ్రహాం చూసాడట, ఆ మైదానపు పట్టణం చూసాడంట. అంటే అబ్రహాం ఎక్కడున్నాడనమాట? ఎత్తైన స్థలములో ఉన్నాడు. ప్రార్థన పరుడు ఎప్పుడు కూడా ఎత్తైన స్థాయిలో ఉంటాడు. ఒక ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా ఎత్తైన స్థలములో ఉంటాడు. ఈ రాత్రి సమయంలో అబ్రహాము వలె మనము కూడా ఉన్నత స్థాయిలో మనం ఉన్నామా? కీర్తనకాడు అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, దావీదు ఎత్తైన స్థలములో ఉన్నాడు. అబ్రహాం ఎత్తైన స్థలములో ఉన్న అబ్రహాం మైదానపు భూములో ఉన్న వ్యక్తికి ఏం జరిగిందో కనులారా చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో ప్రభునందు ప్రియులారా, శ్రమలని, ఇబ్బందులని చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు, వెనకెళ్ళిపోతూ ఉన్నారు లోతు వాళ్ళే. దయచేసి ప్రభునందు ప్రియులారా, పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నామకార్థమైన సంఘం ఎక్కడుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చదవండి ఒకసారి. 1-3 వచనం భాగం జ్ఞాపకం చేస్తారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మళ్ళీ చదవండి. చదవాలి. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు. 3వ వచన భాగం మనం గమనిస్తే, అప్పుడు అతడు నన్ను అరణ్యమునకు కొనుపోగానే దేవదూషణకరమైన నామముతో నిండుకున్న 7 తలలు 10 కొమ్ముల మీద కూర్చున్న మహావేశ్య ఎక్కడుందో తెలుసా? అరణ్య భూమిలో ఉంది. మహావేశ్య అరణ్య భూమిలో ఉంది. నామకార్థ సంఘం అరణ్య భూమిలో ఉంది.
కానీ పెండ్లి కుమార్తె ఎక్కడుందో తెలుసా? 21వ అధ్యాయంలో 9-10 వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. త్వరగా రండి. 21 ప్రకటన గ్రంథం 9-10 వచనం. 9-10 21లో చదవండి. ఎత్తైన గొప్ప పర్వతం మీదకి యెరూషలేమును పరిశుద్ధ పట్టణం, దేవుని మహిమ గలదే, పరలోకమందుండి దిగువచ్చుట నాకు చూపెను. చదవాలి, చదవాలి. చాలు, చాలండి. అంతటా ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిస్తాను. చదవాలి. ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, పెండ్లి కుమార్తె ఎత్తైన స్థలములో ఉంది, నామకార్థ సంఘము అరణ్య భూమిలో ఉంది. ఈ రాత్రి నువ్వు ఎత్తైన స్థలములో ఉన్నావా, అరణ్య భూమిలో ఉన్నావా? లోతు వలె మైదానపు ప్రాంతములో ఉన్నావా, అబ్రహాము వలె కొండైన పర్వతం లోయైన పర్వాలేదో ప్రభు కొరకు నేను బ్రతుకుతాను అనుకున్న అబ్రహాము వలె కనానులో ఉన్నావా? ఈ రాత్రి ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుని ఎక్కడ ఉన్నామనేది మన ఆంతర్యములో పరిశీలన చేసుకుని ప్రశ్నించుకుని ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్దాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.